సుకన్య, మొత్తానికి దారి తప్పి నీ తమ్ముణ్ణి ఎలాగోలా దారిలో పెట్టావే. ఎక్కడ ఆగిపోతుందో అనుకున్నా ఈ పెళ్లిని శుభలేఖల దాకా తీసుకొచ్చావు. నిజంగా నువ్వుండబట్టే నేనింత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. లేదంటే ఆ ఇందు పెట్టిన టెన్షన్కి పెళ్లికి ముందే నా దినం జరిగుండేది. చచా, ఏంటా మాటలమ్మా? నేనుండగా నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే అమ్మాయి పెద్ద ప్రాబ్లం కాబట్టి. కరెక్ట్ గా చెప్పావు అంజలి, ప్రాబ్లం మీ అమ్మే. థ్యాంక్స్ మామయ్య. చాలే. రే అర్జున్, వెడ్డింగ్ కార్డులు వచ్చారా? చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టే అక్క, మళ్ళీ నేను చూడడం ఎందుకులే. అంత లేదురా, పెళ్లి నాది కాదు, నేను చూసుకోవడానికి, నీది. చూడు మామయ్య, అమ్మా అమ్మమ్మల టేస్ట్ ఏంటో తెలుస్తుంది. అర్జున్, పెళ్లి కార్డు ఎలా ఉందిరా? నచ్చిందా? నాకేం నచ్చుతాయో ఎలాంటివి నచ్చుతాయో నీకే తెలుసు. మీరు తెచ్చినవి నాకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోవాలని నాకు తెలుసు. ఇది నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటక్క? నీ చేతిలో ఉన్న కార్డుకి ప్రాణం లేదు, నాకుంది, అంతే తేడా. అది కాదురా తమ్ముడు. అక్క, ఎలా ఉన్నాయిరా తమ్ముడు అని అడగాల్సింది వీటికి పసుపు రాసి పంచడానికి సిద్ధం చేశాక కాదక్క. వీటిని ఇంటికి తీసుకురాకముందే అడగాలి. అప్పుడు నా అభిప్రాయం తెలుసుకున్నట్టు అవుతుంది. అదే ఇప్పుడు అడిగితే మీ అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది. నా అనుకున్న వాళ్ళ అభిప్రాయాన్ని కాదనేంత ధైర్యం నాకు లేదక్క. ఉండుంటే ఈ పాటికి కార్డు గుమ్మం బయట ఉండేది. కానీ ఇప్పుడు అలా చేయలేనులే, ఎందుకంటే నేనెలాగో సంతోషంగా లేను. కనీసం మీరైనా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. హాయ్ బావా. హాయ్ ఇందు. అంజలి, మనం ఆడుకుందామా? అర్జున్, ఎక్కడికి? ఇందు వదిలేసి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాతో పాటు గదిలోకి తీసుకెళ్ళడానికి మాకింకా పెళ్లి కాలేదమ్మా, అయ్యాక వదిలిపెట్టంలే. శుభలేఖలకి పసుపు రాశాక పంచడం మొదలు పెట్టాలరా. నువ్వు ఇందు కలిసి. అవసరం లేదు, నాకు పనుంది. మాకు పనులున్నారా? మీరు రాలా? అయినా పెళ్లి దగ్గర పడుతుంటే ఇంకా పనులంటే ఎలా? ఈ పెళ్ళయ్యేంత వరకు ఆఫీస్ పనులు పక్కన పెట్టు. నువ్వు ఇందు కలిసి వెళ్ళి పెళ్లి కార్డులు పంచిరండి. ఏ, నేను వెళ్ళి పిలిస్తే గాని పెళ్లికి రారా? నువ్వు అమ్మ వెళ్ళి కార్డులు పంచండి, నాకు పనుంది. రా అంజలి. పోన్లేదు, మొండోడు, వాడనుకున్నదే చెల్లాలి. అయినా నువ్వు పంచడం మొదలు పెట్టచ్చు కదా. బావ నేను కలిసి వెళ్తే బాగుంటుంది, కానీ నేను ఒక్కదాన్నే అంటే. ఇప్పుడేంటి, వాడు నీతో పాటు రావాలి, ఇద్దరు కలిసి కార్డులు పంచాలి, అంతేగా? అవును వదినా. అయితే రెడీగా ఉండు, నేను వెళ్ళి వండి తీసుకొస్తాను. థ్యాంక్స్ వదినా. ఏయ్, ఇప్పుడే కదే వాడు రానన్నాడు, మళ్ళీ వెళ్ళి పిలవడం అవసరమా? అమ్మా, మనకు అవసరం లేదు గాని ఇందుకు అవసరం. అవునత్తయ్య, బావ వస్తేనే నేను వెళ్తాను. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను వాడిని తీసుకొస్తాను కదా.